ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు అనగా పరమ తండ్రి ఈ లోకమును ఎంతో ప్రేమించెను. అంతేకాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన ప్రతివారు నశించక నిత్య జీవమును పొందుకొనుటకు దేవుడు ఆయనను ఈ లోకమునకు అనుగ్రహించెను అని. ప్రజలారా, మనం పరమ తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే, అన్యులమైన మనము మరియు ఏ ఒక్కరూ నశించి అపవాది చేతుల్లో చిక్కబడి నరకమునకు ఏ ఒక్కరూ పాత్రులు కాకూడదని, ఏ ఒక్కరి ఆత్మ నరకంలో అల్లాడకూడదని, మనము మన యొక్క పాపపు మురికితో అసహ్యంగా కనిపిస్తున్న మనల్ని రక్షించుట కొరకు తన సొంత కుమారుణ్ణి, తాను ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి పాపులమైన మన కొరకు ఇచ్చుటకు వెనుక తీయలేదు. మనము ఏదైనా చిన్న వస్తువు ఇవ్వమంటే అది మనది గనుక అనేక సార్లు ఆలోచించుదుము. ఒక విలువలేని, ప్రాణము లేని ఒక వస్తువు పైన మనము అంత ప్రేమ కలిగి ఉంటే, తండ్రి అయిన దేవుని పరలోక రాజ్యమందు ఆయన కుడి పార్శ్వమందు సింహాసనాసీనుడైన ప్రభువును, రాజాదిరాజును, ప్రభువులకు ప్రభువును, తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలిగా పాప పరిహారార్థముగా మరణమునకు అప్పగించెను. ఇది కదా నిజమైన ప్రేమంటే, ఇది కదా నిస్వార్థమైన ప్రేమంటే. ప్రజలారా, అజ్ఞానులమైన మనము నశించిపోకూడదు. ఎందరైతే ప్రభువునందు విశ్వాసముంచుదురో వారు రక్షింపబడి నిత్య జీవమును పొందుకొనవల్లని పరిశుద్ధుడైన దేవుడు ఈ మురికి లోకమునకు దిగివచ్చి రక్తమాంసముల్లో పాలిభాగస్థుడై అనేక శ్రమలను భరించెను. మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించెను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు ఈ లోకమునకు వచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించెను, సహించెను, ఓర్చుకునెను, మనల్ని భరించెను. మనము బాగున్నప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రేమించడము కాదు గాని, మనము మన పాపంలో దొర్లుతున్నప్పుడు, ముళ్ళ కంచెలో చిక్కుకొని గాయాలతో ఉన్నప్పుడు, మనము పాపపు వాసన కొట్టుచున్నప్పుడు, పాపమనే దాస్యంలో బందీలైపోయినప్పుడు తండ్రి మనల్ని చూచి జాలి చేసుకొని కనికరించి ప్రేమించెను, విడిపించెను. అట్టి దిగజారిన స్థితిలో మన యొద్దకు ఎవరైనా వచ్చుదురా? మనకు ఎవరైనా సహాయము చేయుదురా? మనల్ని బహిష్కరించి మన మీద ఉమ్మివేసి అసహ్యించుకొని మనల్ని త్రోసివేయును, తరిమివేయును. కానీ ప్రభువు కన్నులు మనల్ని చూచెను. ఆయన మన దిక్కుమాలిన స్థితిని, దీనస్థితిని ఎరిగిన దేవుడు, మన దౌర్భాగ్యపు స్థితిని ఎరిగిన దేవుడు గనుకనే మన కొరకు వచ్చి ఇక కాలు నరకంలో జారుటకు కొంచెమే తప్పియున్న మన జీవితములను దేవుడు మార్చి కాపాడి నేడు మనల్ని పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, నిత్య జీవపు వారసులుగా ఉంచుటకు ఏర్పరచుకొనెను. మనము అందుకోసము ప్రయాసపడవలెను. కాబట్టి ప్రజలారా, విలువైన దేవుని ప్రేమను మనము తృణీకరింపక, ఎవరూ విడిపించలేని బంధకముల నుండి, ఎవరూ బాగు చేయలేని జీవితము నుండి, ఎవరూ స్వస్థపరచలేని రోగముల నుండి, ఎవరూ విడిపింపలేని పాపపు ఊబి నుండి విడిపించే దేవుడు, ఆదరించే ప్రభువు, స్వస్థపరిచే దేవుడు, రక్షణ అందించే ప్రభువునొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఏ ఒక్కరము నశింపక అందరము మారు మనసు పొంది ఆయన కృప ద్వారా ఆయన రాజ్యవారసులవుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ లోకంలో ఎవరూ చూపలేని ప్రేమతో ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు దేవా. మీ త్యాగము, మీ రక్షణ మేము పొందుకొని విశ్వాసముంచి అంతము వరకు ఆ విశ్వాసమును కాపాడుకొని మీ రాజ్య వారసులగుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, తండ్రి, జారిపోయామని, దూరమైపోయామని, నిజ వెలుగైన నిత్య జీవమైన మిమ్మును విడిచి దూరంగా పారిపోక మా జీవితము మొత్తము పాపముతో చేదైపోయినా ఆ జీవితమును మధురమైన జీవితంగా మార్చే దేవుడు మీరని విశ్వసించి మీ యొద్దకు వచ్చి ఆదరణ పొందుకున్నటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమా ఘనతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.